నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. శ్లోకాలు వచ్చేసి 43, 44, 45 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 230 నామము సనాకాది మునిధ్యేయ. సనాకది మునిధ్యేయ మననశిల మునాహయ మనన శబ్దేన లక్షణాయ తస్కాష్కరవంత ఇత్యర్థ. బ్రాహ్మణ మానసిక పుత్ర జ్ఞాన వైరాగ్యాది బహుళ మోక్షమార్గ ప్రవర్తక సనక ఆదిహ శేషం తే మునహాయ సనందన సనాతన సనత్కుమార ప్రముఖ నిర్దేశన నిశ్చింత తైం ద్వేయ అత్యధరేణ సాత్మభేద జ్ఞానన సర్వదా విషహాశీకృత్యర్థ త్వం వహ అహమస్మి భగవోదేవతే అహం వా తమసి క్షేత్రజ్ఞం చాపి మం విధి ఆత్మానం చేద్విజానీయాదహమ స్మితి పురుషः అదాయో న్యాయం దేవత ముపాస్తతే న్యోత్సహ వన్యో అహమస్మితి వాసః వేద యథా పశవ మృత్యో సమృతాశ్చ పహశనత్యో హియాననేన పశ్యంతి ఇత్యాది శృతి స్మృతి సత్యత. ఓం సనాకాది మునిధ్యేయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: సనాకాది మునిధ్యేయ మునులు అనగా మననము చేయ స్వభావము కలవారు. మనన శబ్దంచే లక్షణ చేత సాక్షాత్కార పరంత్యము వివక్షితము. సనకాదు మొదలైన వారు బ్రాహ్మ మానసపుత్రులు. విస్తారమైన జ్ఞాన వైరాగ్య సంపద గలవారు, మోక్ష మార్గ ప్రవర్తకులు. అది మా పదము చేత సనానందన సనాతన సనత్కుమారులు మొదలైన వారు. ధరాధన పుత్రేషణ లేనివారు, నిశ్చింత గలవారు, వారిచే అత్యాధార మొత్తంతో తమ ఆత్మభేద జ్ఞానంతో ఎల్లప్పుడూ భావింపబడినది. ఓ దేవత, నీవే నేనై ఉన్నాను, నేను నీవు అయి ఉన్నావు. క్షేత్రజ్ఞుడు పరమాత్మయే అని తెలిసి కొనుము. ఆత్మను అహిమాస్మి అని పురుషుడు తెలుసుకొనవలెను. తాను వేరు, తన చేత ఉపాసింపబడు దేవత వేరు అని దేవతను ఎవడు ఉపాసించుచున్నాడో వాడు జ్ఞానం కలవాడు కాదు. మనుషులకు పశువు వలె వారు దేవతలకు అవిస్సును సేవను చేయుచూ ఉందురు. ఎవడు ఈ బ్రహ్మయందు అనేకత్వమును మిథ్యాభూతమైన దానిని చూచునో వాడు మరణం నుండి మరణమును అనగా జనన మరణ పరంపర రూపమగు సంసారమును పొందు అను అర్థం గల అనేక స్మృతుల వలన అని అర్థం. ఓం సనాకాది మునిధ్యేయాయ నమః. శ్రీమాత్రే నమః. 231 నామము సదాశివ కుటుంబిని. సదాశివ కుటుంబిని సదాశివ కుటుంబమాస్య అస్థితి తదః. ఓం సదాశివ కుటుంబినియాయ నమః. సదాశివ కుటుంబిని సదాశివుని యొక్క పత్ని లేదా కార్యకారణాత్మకమగు జగత్తు స్వరూపం గల సదాశివుడు. కుటుంబం అనగా గలది. ఓం సదాశివ కుటుంబినియాయ నమః. 232 నామము సకాలాధిష్టాన రూప. సకాలాధిష్టాన రూప అదాత అదేవో నేతి నేతి నేహన నా నాస్తి కించన ఇత్యాది నిషేధ శృతిభ్య ప్రతిపన్న సర్వం కాళిధ్వం బ్రహ్మ ఇత్యాది బాధాయం సమనాధికారిణ్య మవగమ్యతే కార్యస్య కరణో భేద జ్ఞానం బాధ తదిజ్ఞాత నాస్య భ్రమరూపత్వాత్ తదా చ స్మృతి నిషేధస్యాపేక్షాయాం ప్రకృత్యా దీనమాపి తత్వజ్ఞానేన నివృత్తో భూతపూర్వగత్యా సర్వాధిష్ఠానత్వేన అనుభూయతే ఇతి భవ. ఓం సకలాధిష్టాన రూపాయ నమః. భావార్థము: సకలాధిష్టాన రూప అదాత ఆదేశ నేతి నేతి నేహన నహ అస్తి కించన ఈ మొదలైనవి నిషేధ శృతులు. నేతినా ఇదం ఇది ఇది కాదు ఇది కాదు అని నిషేధముఖముగా బ్రహ్మవస్తువు బోధింపబడుచున్నది. ఇహ నానా నాస్తి బ్రహ్మయందు నానా విచిత్ర రూపమైన జగత్తు లేదు. ఈ నిషేధములచే సమస్తమైన జగత్తునకు అధిష్టాన స్వరూపము బ్రహ్మ బోధింపబడుచున్నది. సర్వం కల్విదం బ్రహ్మ అనుసృతి బ్రహ్మ సర్వాత్మకం అని చెప్పినను బాధ సమానాధికారణ్యము అచట గ్రహించవలను. అనగా యాస్తాను సా
పూమన్ పురుషుడు అని దేనిని అనుకుంటుమో అది స్థానువు. కొమ్ములు నరికిన చెట్టు అను రీతిగా జగత్తుగా కనబడినది. బ్రహ్మయ్య జగత్తు అను వస్తువు లేదు అని అర్థం కనుక ప్రపంచ నిషేధమునకు విరోధం లేదు. ఒకవేళ జగత్తు బ్రహ్మ కంటే భిన్నము అను జ్ఞానము బ్రహ్మరూపము భ్రాంతి. అయితే సకలమైన జగతే లేనప్పుడు దానికి అధిష్టమైనట్లుండను అని సందేహింప పని లేదు. తత్వజ్ఞానము కలుగుటకు పూర్వము కనిపించిన జగత్తుకు తత్వజ్ఞానాంతరము అధిష్టానముగా భూతపూర్వగతి చేత వ్యవహరింపబడుచున్నది. భూతపూర్వో గతి అనగా పూర్వము ఉన్న స్థితి, తర్వాత వ్యవహరింపబడుచున్నది. ఓం సకలాధిష్టాన రూపాయ నమః. శ్రీమాత్రే నమః. 233 నామము సత్యరూప. శంభః సత్యరూప సత్యం జడా శృతా పరిచ్ఛన్న వ్యావృతత్వం సచ్చిదానంద రూపం యస్య స తదా పరిణామవాద మహాశ్రిత్య సత్ అపరోక్ష జ్ఞానయోగాని పృథ్వాభజంసి తత్యుత్ పరోక్ష జ్ఞాన విషయ నిత్యాన్మేయ ఇత్యాద సత్యత్వచ భవత్ ఇది శృతే. సత్యం రూపం యస్య స తదా ఓం సత్యరూపాయ నమః. భావార్థము: సత్యరూప సత్యం అనగా జడము కానిది, అనువృతం కానిది, దేశకాల పరిచ్ఛేదనం లేనిది అట్టి సచితానంద స్వరూపం గలది సత్యరూప. లేదా పరిణామవాదమును ఆశ్రయించి సత్యానుపదములో సత్ ప్రత్యక్ష యోగమగు పృథ్వీ జల తేజస్సులు త్వత్ అనగా పరోక్ష జ్ఞానమునకు మాత్రమే గోచరమగుచున్నది, కనబడినది, ఎల్లప్పుడూ అనుమాన ప్రమాణము చేతనే గ్రహింపదగినది. వ్యాహావ్యాకాశములు శృతి అందు కూడా సచితః చత్ భవత్ అను శృతి కలదు. సత్ తత్యత్ అను శబ్దములే సత్య శబ్దముగా మారినాయి. ఓం సత్యరూపాయ నమః. శ్రీమాత్రే నమః. 234 నామము సమాకృత్య. సమాకృత్య సమా అభినా సచితానంద రూపాయకరస ఆకృత్య మూర్తి స్వరూపం యస్య స తదోక్తో సమా అన్యునాతిరిక్త యదా శాస్త్ర ప్రమాణం మూర్తిత్వ గ్రహ యస్య సతివః. సమా సదాశివేన గుణ సౌందర్య బల వీర్య యశో గంభీర్య ధైర్యాంగితాది పరిజ్ఞాన సర్వజ్ఞానాతి బహుళ ధర్మ విశేష మూర్తిస్య సతివః. చతుర్వేద భూతగ్రామేషు తత్వోత్పాదానుసారేణ సమాస్తత్ర తత్ర నివాస యోగ్య మూర్తిరహస్య స్థితి శివ కర్మదాక్షత్య తత్తాత్ఫల విషయ దానేషు సమా పక్షపాతరహితి ముతస్య సమబాల్యస్థైత్యాది భావ వికార వర్జిత ఏక ప్రకార నిత్యహనశాలిని ముత్యస్య సమః సర్వేషు భూతేషు మదక్తం లభతే పరమం అంగుష్టమాత్రం పురుషో అంతరాత్మ సదా జననం హృదయే సంనిష్ట ఇది శృతి భమాకరే పుతికమాదిత్యాశాయ. ఓం సమకృత్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.